ఓ ఆటగాడు గాయం నుంచి కోలుకుని ఫిట్నెస్ సాధిస్తేనే జాతీయ జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇస్తాడు. ఆటగాళ్ల కెరీర్లో గాయాలనేవి కామనే. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు ఇవి తరచుగా ఎదురవుతూనే ఉంటాయి. కానీ బీసీసీఐ లాంటి రిచెస్ట్ క్రికెట్ బోర్డ్ బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో అత్యుత్తమ సదుపాయాలతో ఎన్సీఏ నడుపుతోంది. ఇక్కడకు వచ్చే ప్రతి ప్లేయర్ దాదాపు మంచి ఫిట్నెస్ సాధిస్తూ టీమిండియాకు ఎంపికవుతూ ఉంటారు. కానీ సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ విషయంలో మాత్రం ఫిట్నెస్ అనేది ఓ మిస్టరీగా మారిపోయింది. గాయం నుంచి కోలుకున్నాడంటారు, ఫిట్నెస్ బాగుందంటారు, దేశవాళీ టోర్నీలు ఆడిస్తారు, కానీ జాతీయ జట్టులోకి ఎంపిక చేయడమే మిగిలిందన్న వేళ మళ్లీ ఫిట్నెస్ సమస్యలు తలెత్తాయంటూ బోర్డు చెబుతుండటంతో చర్చనీయాంశంగా మారింది. అసలు ఆటగాడి ఫిట్నెస్ 100% ఉందో లేదో తెలుసుకోలేని స్థితిలో మన నేషనల్ క్రికెట్ అకాడమీ ఉందా అనేది ఇక్కడ మొదటి ప్రశ్న. అలాగే షమీ ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ ఏదో దాస్తుందన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. నిజానికి వన్డే ప్రపంచ కప్ తర్వాత షమీ గాయంతో గ్రౌండ్ కు దూరమయ్యాడు. తర్వాత సర్జరీ చేయించుకుని ఫిట్నెస్ కోసం బాగానే శ్రమించాడు. అతని ఫిట్నెస్ విషయంలో ఒకసారి రోహిత్ శర్మ సరైన కమ్యూనికేషన్ లేకుండా మాట్లాడాడన్న విమర్శలు ఉన్నాయి. గబ్బా టెస్ట్ ముగిసిన తర్వాత కూడా కెప్టెన్ రోహిత్ శర్మను షమీ గురించి ప్రశ్నించగా నేషనల్ క్రికెట్ అకాడమీయే అప్డేట్ ఇవ్వాలని అతడు అన్నాడు. మొత్తానికి బీసీసీఐ షమీ గాయం గురించి వెల్లడించింది. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఆడిన సమయంలో బౌలింగ్ భారం పెరిగి అతని ఎడమ మోకాలులో వాపు కనిపించినట్లు బోర్డు తెలిపింది. ఇప్పుడు ఏడాదికి పైగా జట్టుకు దూరంగా ఉన్న షమీ ఆస్ట్రేలియా వెళ్లడం లేదు. అతని మోకాలులో వాపు రావడంతోనే ఆస్ట్రేలియా సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండబోడని బోర్డు స్పష్టం చేసింది. షమీ పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని బీసీసీఐ తెలిపింది. అతను ఎలా కోలుకుంటాడన్న దానిపైనే విజయ్ హజారే ట్రోఫీలో మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది తెలుస్తుందని కూడా చెప్పింది. టెస్ట్లకు సరిపడా ఫిట్నెస్ సాధించేలా బీసీసీఐ మెడికల్ సిబ్బంది అతనితో కలిసి పనిచేస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. నిజానికి గతంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ షమీ మోకాల్లో వచ్చిన వాపు గురించి తెలిపాడు. అతను దేశవాళీ క్రికెట్ ఆడుతున్న విషయం తనకు తెలుసని, అయితే అతని రికవరీపై మాత్రం అనిశ్చితి కొనసాగుతుందని అన్నాడు. మహమ్మద్ షమీ గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత మళ్లీ టీమిండియాకు ఆడలేదు.